హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందే ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మగ్గించి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నీట్గా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గించుకున్న తర్వాత కడిగిన చికెన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత నీట్గా మగ్గనివ్వాలి. కాసేపు వాటర్ తేలుతున్నాయి కదా, అప్పటిదాకా కాసేపు మగ్గనివ్వాలి. కారం మంచిగా మగ్గిన తర్వాత టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను టమాటా కట్ చేసుకోలేదండి, ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంటే కర్రీ వేసుకున్నాను, టమాటా కర్రీ. తర్వాత వాటర్ సరిపడంత వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఉడికేటప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా వేసుకొని